హాయ్ అండి అందరికీ. ఈ చీరొచ్చి నా పెళ్ళప్పుడు తీసుకున్న చీర. దాదాపు 11 ఇయర్స్ అవుతుంది. ఎందుకిలా చినిగిపోయింది అనేది నేను చెప్తాను. దీనికి ఎంత కాస్ట్ పడింది అప్పుడు ఆ టైంలో అనేది కూడా చెప్తాను. అయితే నేనైతే ఇది ఇలా అతికిస్తున్నాననమాట చినిగిన దగ్గర. మనం చీర కట్టుకునే దగ్గర కొంత క్లాత్ అయితే కట్ చేశాను. ఇలా మనకి ఈ చినిగిన పార్ట్‌కి సరిపోయేంత క్లాత్ కట్ చేసుకొని మంచిగా ఐరన్ చేసుకోవాలి ఈ రంధ్రాల దగ్గర. ఎలకలు కొట్టేసినాయి అనమాట ఈ చీరని. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను టోటల్ బెడ్ రెస్టే ఉండాలన్నమాట. అందుకోసమని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈ శారీని నేను బీరువాలో పెట్టడం మర్చిపోయి షెల్ఫ్లో పెట్టాను. అంతే ఎలకలు వచ్చి కొట్టేసి. డెలివరీ అయ్యాక 6 months తర్వాత ఇంటికి వచ్చినప్పుడు చూస్తే ఇలా ఎలకలు కొట్టేసినాయి అని తెలిసింది. అంతే అది పక్కకు పెట్టేశాను. ఇప్పటి వరకు ముట్టలేదన్నమాట. ఇదైతే ఫ్యూజిబుల్ టేప్ అని దొరుకుతుంది కదా మనకి మీషోలో, అది తీసుకొని నేనైతే ఇలా అతికించుకుంటున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ ఫ్యూజింగ్ టేప్, రివర్సిబుల్ టేప్ అని కూడా అంటారు ఈ టేప్ని. ఇలా మనం 2-3 వరుసలు ఈ టేప్ వేసేసి పైన మనకి కరెక్ట్ సైడ్ చూసుకొని బట్టను పెట్టుకొని పైనుంచి ఐరన్ చేసుకోవాలి. అంతే అతికిపోతుంది. మనం ఇలా చేసినాం కదా, నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా చేసుకోవాలి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి అప్పట్లోనే 2000 అనమాట. ఇప్పుడైతే డబుల్ రేట్ అయి ఉంటుంది. నా పెళ్ళప్పుడు నేను ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉన్నానో సైడ్కి పిక్ పెడతాను, చూసేయండి. చూసారా, నేనైతే వెనక సైడ్ కూడా టేప్ పెట్టి ఐరన్ చేద్దాము అని అనుకుంటున్నాను, క్లాత్ టేప్ పైన వేసి. అయితే మీరు 1 side వేసేది ఉంటే 1 side వేసుకోండి, కరెక్ట్ సైడ్ అయినా వేసుకోండి, లేదంటే ఇలా 2 sides అయినా వేసుకోండి. ఇలా 2 sides వేస్తే మనకి గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. 1 side వేసేది ఉంటే పల్సగా శారీలో కలిసిపోతుంది. మరి మీ ఇష్టము, 2 sides అయినా వేసుకోవచ్చు, 1 side అయినా వేసుకోవచ్చు. ఎవరైనా చినిగిపోయిన క్లాత్స్ ఇలా అతికించాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం వివరంగా చెప్తున్నాను. ఇలా ఐరన్ చేస్తే చాలు, అతికిపోతుంది క్లాత్కి. ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ని మనము కట్ చేసుకోవాలన్నమాట. చూసుకొని కట్ చేసుకోండి, లేదంటే చీర కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మందికి ఎంతో ఇష్టమైన చీరలు ఉంటాయి, మెమరబుల్ చీరలు ఉంటాయి. అవి చినిగిపోతే పక్కన పడేస్తూ ఉంటారు. అలాంటివి ఇలా అతికించుకోవచ్చు అనమాట ఈజీగా. కొంతమంది మిషన్ మీద కుట్టుకుంటూ ఉంటారు. ఇదైతే నాకు ఈజీగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా స్టిఫ్గా ఉంది కదా, ఏం కాదు. మనము కట్టుకునే దగ్గర అనమాట, అంటే పైకి వస్తుంది అనమాట. ఇది నో ప్రాబ్లం. కిందికి వస్తే కొంచెం స్టిఫ్గా ఉంటే కుర్చీలు సరిగా రావు కదా, ఇదైతే పైనే ఉంటుంది అనమాట. అందుకని నేను ఇలా అతికించుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.